ఆ పర్టిక్యులర్ డేటాని ఆ పర్టిక్యులర్ ప్లేస్లో మాత్రమే యాక్సెస్ చేసేలాగా డివైడ్ చేసేదానికి మనం బిజినెస్ యూనిట్స్ని యూస్ చేస్తాం. సెక్యూరిటీ రోల్స్ అండ్ బిజినెస్ యూనిట్స్ ఆర్ ఇంటర్లింక్డ్. వితౌట్ బిజినెస్ యూనిట్స్ వీ డోంట్ హ్యావ్ ఏ security roles. I'll show how it is now. Okay. అందరూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారా? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా క్రియేషన్లో? If anyone have anything on creation of tenant and environment, please let me know now. I'll clear that particular doubts. హాయ్ బ్రో. హలో, చెప్పండి. బ్రో నా ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావట్లేదు బ్రో. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేస్తారా? ఎందుకు అవట్లేదో చూద్దాం. ఓకే. సో ఇలా ప్రతి సెషన్లో ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా జాయిన్ అయితే ఈ డౌట్స్ క్లియర్ అయిపోయి నెక్స్ట్ టాపిక్కి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇవాళ 15 minutes వేస్ట్ అయిపోయింది. స్క్రీన్ షేర్ చేస్తున్నారా? చేస్తున్నా బ్రో. ఇదిగోండి బ్రో, ఇలా వస్తుంది బ్రో క్రియేట్ చేసిన తర్వాత. ఓకే, క్లోజ్ చేయండి. ఇది సైడ్ పాపప్ క్లోజ్ చేయండి. న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఏమేమి డేటా ఇస్తున్నారో సేమ్ ఇవ్వండి. ఎక్కడ రాంగ్ అవుతుందో నేను చెప్తాను. వెళ్ళండి. లైసెన్స్ ఏమేమి లైసెన్స్ ఇచ్చారు? ఒకసారి admin.microsoft ఓపెన్ చేయండి ఇంకో ట్యాబ్లో. admin.microsoft.com. admin microsoft.com. శ్రీకాంత్, Yeah, nothing brother. Fine. Bye, Mr. ఈ రోజు కూడా ఉంది గ్రహణం. ఈ రోజు కూడా ఉంది గ్రహణం. ఓకే మహేంద్ర, ఐ థింక్
ఇది టైం తీసుకుంటుంది. మీతో నేను సెపరేట్‌గా అయినా కనెక్ట్ అయ్యి మీకు అది క్లియర్ చేస్తాను. ఓకే బ్రో. ఓకే. ఓకే బ్రో. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో, ఐ థింక్ ఇంకా మిగతా అందరికీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. సో, నౌ ఇప్పుడేంటంటే లాస్ట్ టైమ్ యూజర్ క్రియేట్ చేసాం. ఆ యూజర్ లాగిన్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ప్రతి యూజర్‌కి ఒక సెక్యూరిటీ రోల్ అనేది మినిమమ్. ప్రతి యూజర్‌కి ఒక సెక్యూరిటీ రోల్ అనేది మినిమమ్. అండ్ ఆ క్రియేట్ చేసిన యూజర్‌ని మనం ఎన్విరాన్మెంట్‌లోకి యాడ్ చేయాలి. సో, దానికి admin.powerplatform. సో, ఇక్కడికెళ్ళేసి ఆ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్‌లో ఏ యూజర్ అయితే మనం క్రియేట్ చేసామో ఆ యూజర్‌ని యాడ్ చేయాలి. సో, ఇలా ఎవరికన్నా వచ్చిందంటే ఇప్పుడు డైరెక్ట్‌గా లాగిన్ అవ్వట్లేదు. మనం అథెంటికేటర్ యాప్‌ని యూజ్ చేయాలి. ప్లే స్టోర్‌లో అథెంటికేటర్ యాప్ డౌన్‌లోడ్ చేసి ఈ నెక్స్ట్ అని పోతే మనం ఒక అథెంటికేటర్ యాప్ యూజ్ చేయాల్సొస్తది. సో, ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. మీ అథెంటికేటర్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అప్లికేషన్. టాప్‌లో ప్లస్ బటన్ ఉంటుంది. అక్కడ వర్క్ ఆర్ స్కూల్ అకౌంట్ తీసుకొని క్యూఆర్ స్కాన్ చేయాలి. స్క్రీన్‌లో వచ్చిన క్యూఆర్. సో, ఎవ్రీ టైమ్ అంటే మనకి మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్‌కి మన మెయిల్ లాగిన్ చేయాలి సేమ్. అవసరం లేదు. అవసరం లేదు. అంటే ఓకే. అంటే ఇప్పుడు మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది కదా! ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా మన మెయిల్ లింక్ అవుతుంది. ఓకే. మాన్యువల్‌గా చేయాల్సిన పని లేదు. అంటే ఓకే. ఇదేంటంటే ఎవ్రీ టైమ్ మనం లాగిన్ అయ్యేటప్పుడు మన అథెంటికేటర్‌కి ఇలా సైన్ ఇన్ వస్తుంది. సో, దాన్ని అప్రూవ్ చేస్తేనే మనం లాగిన్ అవుతాం అన్నట్టు. యెస్. యెస్. సో, ఈ ఎన్విరాన్మెంట్‌లో ఏ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్‌లో అయితే మనం యూజర్స్‌ని యాడ్ చేయాలో ఆ ఎన్విరాన్మెంట్‌లోకెళ్ళేసి సో, ఇక్కడ యూజర్స్, సీ ఆల్ యూజర్స్. సో, ఇక్కడ చూసారంటే ఓన్లీ నా నేమ్ ఒక్కటే ఉంది. ఇంకొక యూజర్ నేను క్రియేట్ చేసిన కేకే అనే యూజర్ ఇక్కడ కనిపించట్లేదు. సో, ఆ యూజర్‌ని మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ యూజర్. కేకే@willow.com. ఈ యూజరే కదా నేను క్రియేట్ చేసింది. సో, ఈ యూజర్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎప్పుడైతే న్యూ యూజర్ క్రియేట్ చేస్తామో ఆ యూజర్‌కి 2 మెయిన్ థింగ్స్ చేయాలి. ఆ యూజర్‌ని ఎన్విరాన్మెంట్‌కి యాడ్ చేయాలి. ఇంకొకటి ఆ యూజర్‌కి ఒక సెక్యూరిటీ రోల్ అనేది మ్యాండేటరీ. సో, బై డిఫాల్ట్‌గా ఎన్విరాన్మెంట్‌లో నేను చెప్పాను కదా! బిజినెస్ యూనిట్ సెక్యూరిటీ రోల్స్ మ్యాండేటరీ అని. సో, బై డిఫాల్ట్‌గా బిజినెస్ యూనిట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో, ఆ బిజినెస్ యూనిట్ అనేది లింక్ అవుతుంది. మనం ఫర్దర్‌గా మన ఎక్స్‌టెన్షన్‌కి మనం మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ క్రియేట్ చేసుకొని మన రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాం. అలాగే మల్టిపుల్ సెక్యూరిటీ రోల్స్ అనేటివి ఉంటాయి. బై డిఫాల్ట్‌గా. సో, ఈ సెక్యూరిటీ రోల్స్ మనకు వద్దు, మనం యూజ్ చేయట్లేదు అంటే మనం మన కొత్త సెక్యూరిటీ రోల్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. అది సెకండరీ టాపిక్. బట్
యూజర్ యాక్సెస్ చేయాలి ఎన్విరాన్మెంట్ ఆఫ్టర్ క్రియేషన్ అంటే బేసిక్ యూజర్ ఇచ్చినా సరిపోతుంది. ఏదో ఒక రోల్ బై డిఫాల్ట్‌గా ఒక రోల్ ఇవ్వాలి. దాంట్లో మనం బేసిక్ యూజర్ తీసుకుంటున్నాం. బేసిక్ అనే మ్యాండేటరీ కాదు. ఏ రోల్ అయినా ఇస్తే సరిపోతుంది. అట్‌లీస్ట్ ఒక సెక్యూరిటీ రోల్ ఉండాలి. అండ్ ఆ యూజర్ ఎన్విరాన్మెంట్‌లో యాడ్ అయ్యి ఉండాలి. సో, ఇప్పుడు యూజర్ యాడ్ అయ్యారు. సో, ఈ యూజర్ ఇప్పుడు లింక్ ద్వారా ఎన్విరాన్మెంట్ ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ ద్వారా లాగిన్ అవుతాడు. సో, ఇప్పుడు నేను ఈ లింకే తీసుకుంటే సో, లింక్ పేస్ట్. సో, ఇది ఆ యూజర్ లాగిన్. సేమ్ ప్రతి యూజర్ ఎవరు లాగిన్ అయినా మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అనేది లింక్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవ్రీ టైమ్ లాగిన్ అయినప్పుడు ఇలా ఒక నెంబర్ అనేది ప్రాంప్ట్ అవుతుంది. ఆ నెంబర్‌ని మొబైల్‌లో అథెంటికేటర్ యాడ్ చేశాం కదా! అక్కడ ఎంటర్ చేసి యెస్ ఇస్తే లాగిన్ అయిపోతుంది. ఈవెన్ లైవ్ ఎన్విరాన్మెంట్స్‌లో మీరు డెవలప్‌మెంట్ స్టార్ట్ చేసినా గాని అక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఎవ్రీ యూజర్ ప్రతి లాగిన్‌కి ఇలా మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఉంటుంది. సో, ఇది ప్రాసెస్ అన్నమాట. ఒక యూజర్‌ని క్రియేట్ చేసిన తర్వాత అతను లాగిన్ అవ్వాలి అంటే మనం ఈ 2 స్టెప్స్ అనేటివి చేసుండాలి. సో, ఇది లోడ్ అవుతుంది. లెట్ ఇట్ లోడ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్స్ ఏంటంటే బిజినెస్ యూనిట్స్ అండ్ సెక్యూరిటీ రోల్స్. నేను చెప్పిన విధంగా బిజినెస్ యూనిట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏ డిపార్ట్‌మెంట్ అయినా, ఏ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ అయినా దాని ఆపరేషన్స్‌ని డివైడ్ చేయడానికి. అంటే మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉంటుందది. ఓకే. ఇది లాగిన్ అయిపోయింది. ఎందుకు ఏ మ్యాప్స్ కనిపించట్లేదు అంటే అగైన్ దానికి ఇంకో రీజన్ ఉంది. సో, ప్రతి యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ ఏమేం యాప్స్ కనిపిస్తాయి అనే దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఇప్పుడు నేను సేల్స్ హబ్ ఈ పర్టిక్యులర్ యాప్ నేను చూడాలి అనుకుంటున్నా. అప్పుడు ఎవరైతే దీన్ని చూడాలి అనేది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే ఇక్కడ మేనేజ్ రోల్స్. ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ చేసి ఉంటుందో ఏ సెక్యూరిటీ రోల్స్ ఇవన్నీ సెక్యూరిటీ రోల్స్. ఏ సెక్యూరిటీ రోల్ అయితే చెక్ బాక్స్ చేసి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ అప్లికేషన్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. ఈ పర్టిక్యులర్ యూజర్ ఎవరైతే లాగిన్ అయ్యి ఉన్నారో ఇతనికి బేసిక్ యూజర్ అనే ఒక సెక్యూరిటీ రోల్ ఇచ్చాం. ఆ సెక్యూరిటీ రోల్ ఇక్కడ సెలెక్ట్ అయ్యి లేదు. బేసిక్ యూజర్ రోల్ అనేది సెలెక్ట్ అయ్యి లేదు. అందుకోసమే అతను ఇంకా ఏ అప్లికేషన్స్ అంటే ప్రతి అప్లికేషన్ అలా కాన్ఫిగర్ చేసుంది. బేసిక్ యూజర్‌కి యాక్సెస్ లేకుండా. సో, ఇప్పుడు నేను ఇక్కడ బేసిక్ యూజర్ సెలెక్ట్ చేశానంటే ఇప్పుడు ఆ యూజర్ ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌ని యాక్సెస్ చేయగలుగుతాడు. సో, ఈ విధంగా సెక్యూరిటీ రోల్స్‌ని మనం
మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు సేల్స్ హబ్ అనేది ఓన్లీ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకే అవసరం, మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో అలా డివైడ్ చేయడానికి సెక్యూరిటీ రోల్స్ ద్వారా మనం డివైడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే సో సేల్స్ హబ్ వచ్చింది. అంటే ఇలా ఎవ్రీ అప్లికేషను ప్రతి ఒక్కరికి అవసరం ఉండకపోవచ్చు. సో ఎవరెవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇచ్చేదానికి ఈ పర్టికులర్ లాజిక్ని యూజ్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్ యాప్ ఏ సెక్యూరిటీ రూల్స్ ఉన్న యూజర్కి యాక్సెస్ కావాలి అలా డిఫైన్ చేసేదానికి మనం ఈ పద్ధతిని యూజ్ చేస్తాం. సో ఇక్కడి వరకు క్లియరా? యూజర్స్ని ఎలా లాగిన్ చేయాలి, ఎలా అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వాలి. సో ఈ టాపిక్స్ అన్ని ఫ్రంట్లో వస్తాయి, కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఎందుకు అవ్వలేదు అనే దానికి మీకు జస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చాను. సో యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత ఎలా ఎన్విరాన్మెంట్కి యాడ్ చేసి లాగిన్ చేయాలి, ఇది ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఇఫ్ నాట్ ఐల్ మూవ్ టు ద ఫర్దర్ టాపిక్. ఇప్పుడు బిజినెస్ మనం లైవ్ లో సేమ్ ఇదే ఉంటుందా మన సైడ్ నుంచి, లైవ్లో కూడా లేకపోతే సేమ్, లైవ్లో కూడా ఓకే. సేమ్ 100% దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఇప్పుడు ఏమైతే చూస్తున్నామో ఇదే ప్రాసెస్, ఇదే స్క్రీన్, ఈవెన్ యూఐ కూడా చేంజ్ అవ్వదు, సేమ్ యూఐ ఉంటుంది. ఓకే, ఐ మీన్ వీ హ్యావ్ దట్ యాక్సెస్ సార్ టు గివ్ సెక్యూరిటీ రోల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే. సో మనం ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో దానికి ప్రొడక్షన్కి అంటే లైవ్ సిస్టమ్కి దీనికి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. టోటల్ ఓకే. 100% సేమ్ యాజ్ ఇట్ ఈస్. యా గట్. సో ఇది అది. నెక్స్ట్ బిజినెస్ యూనిట్స్ అండ్ సెక్యూరిటీ రోల్స్. సో బిజినెస్ యూనిట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు లెట్స్ లెట్స్ ఇప్పుడు మనం కాలేజెస్ తీసుకున్నాం, ఒక కాలేజే తీసుకున్నప్పుడు సో ఇది మెయిన్ బ్రాంచ్. సో ఇది మెయిన్ బ్రాంచ్ అంటే హెడ్ ఆఫ్ ఈ పర్టికులర్కి ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ అనేవాడు ఆర్గనైజేషన్, ఇది మెయిన్ బ్రాంచ్. అండ్ దీనికి ఆర్గనైజేషన్ హెడ్ అంటే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి వీడు హెడ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాము అంటే ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవి చైతన్య అనే కాలేజ్కి మెయిన్ బ్రాంచ్, దాని హెడ్ సమ్ XYZ పర్సన్, ఆర్గనైజేషన్ హెడ్. సో అదే చైతన్య కాలేజ్ మనకు డిఫరెంట్ ప్లేసెస్లో రన్ చేస్తున్నారు. ఇక్కడ నెల్లూరు చేయొచ్చు, నెల్లూరులో చేయొచ్చు, కడపలో చేయొచ్చు, బద్వేలు కూడా చేయొచ్చు. సో దీన్ని మనం సెగ్రిగేట్ చేసాం. అంటే ఈ పర్టికులర్ ఇది ఒక బిజినెస్ యూనిట్, ఇది ఒక బిజినెస్ యూనిట్, ఇది ఒక బిజినెస్ యూనిట్, ఇది ఒక బిజినెస్ యూనిట్. అంటే ఇలా మన ఆర్గనైజేషన్ని సెగ్రిగేట్ చేసేదానికి బిజినెస్ యూనిట్ని యూస్ చేస్తాం. మన సెక్యూరిటీ రోల్స్ అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ని ఏ పరంగా యాక్సెస్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయాలి అంటే నాకు ఆ పర్మిషన్ ఉందా లేదా, ఎగ్జిస్టింగ్ రికార్డ్ని నేను డిలీట్ చేయాలి అంటే నాకు ఆ పర్మిషన్ ఉందా లేదా, లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న రికార్డ్ని ఓవర్ రైడ్ చేయడానికి నాకు ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అలా మనం చేసే యాక్షన్స్ని సెక్యూరిటీ రోల్స్లో డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఏంటి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ మనకు, నేను ఇక్కడ చూపిస్తాను, బిజినెస్ యూనిట్, సో అడ్వాన్స్ సెట్టింగ్స్, they have to go from this button, we have a advanced settings. Okay. ఇది పవర్ యాప్స్ లైక్ నావిగేట్ అవుతుంది. సో మనం అది రిమూవ్ చేసి ఇక్కడ అంటిల్ APX క్వశ్చన్ మార్క్ ఆఫ్టర్, దాని తర్వాత ఏమైతే ఉంటుందో అదంతా రిమూవ్ చేస్తే మనకు క్లాసిక్ వ్యూ వస్తుంది. ఈజీ టు అండర్స్టాండ్.
సో ఏఎక్స్ పిఎక్స్ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏమైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసి సెట్టింగ్స్ ఓన్లీ ఈక్వల్స్ టు ట్రూ. సో ప్రతి బిజినెస్ యూనిట్కి ఒక పేరెంట్ ఉంటుంది. సో ఆ హైరార్కీలో వెళ్తుంది. ఇప్పుడు మెయిన్ ఆర్గనైజేషన్ పేరెంట్ అయితే బిలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి దట్ మీన్స్ ప్రతి కాలేజ్ ఉండే ప్రతి ఏరియాని సబ్ డిపార్ట్మెంట్గా కన్సిడర్ చేస్తాం. అది ఎలా ఇక్కడ డిఫైన్ చేస్తాం అనేది చూపిస్తాం. సో సెక్యూరిటీ రోల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ప్రతి టేబుల్స్ మనకు చాలా ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. అకౌంట్ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది, లీడ్ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది. ప్రతి టేబుల్కి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు లెట్స్ సే అకౌంట్ అనే టేబుల్ తీసుకున్నామంటే ఆ అకౌంట్కి రీడ్ పర్మిషన్, క్రియేట్ పర్మిషన్, డిలీట్ పర్మిషన్, అసైన్ పర్మిషన్, షేర్ పర్మిషన్, ఇలా ప్రతి పర్మిషన్ని ఏ లెవెల్లో ఇవ్వాలి అనే దాన్ని మనం సెక్యూరిటీ రోల్స్లో డిఫైన్ చేస్తాం. సో దానికంటే ముందు ఇక్కడ బిజినెస్ యూనిట్ సెక్యూరిటీ డ్రాప్ డౌన్, సెక్యూరిటీ అండ్ బిజినెస్ యూనిట్స్. సో ఈ నావిగేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. సో సెట్టింగ్స్ డ్రాప్ డౌన్, సెక్యూరిటీ అండ్ బిజినెస్ యూనిట్. ఈవెన్ మీరు యూజర్ని క్రియేట్ చేయాలి అంటే కూడా admin.microsoft.comకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి క్రియేట్ చేసినా అది ఆ పేజ్కి నావిగేట్ అవుతుంది. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఏదైనా యూజర్ క్రియేట్ చేయాలి అంటే admin.microsoft.comకి వెళ్తున్నాం. లేదు, ఇక్కడ నుంచే సెట్టింగ్స్, సెక్యూరిటీ, యూజర్స్. సో ఇక్కడ నుంచి చేసినా కానీ ఆ పేజ్ అక్కడికే నావిగేట్ అవుతుంది. యాడ్ అండ్ లైసెన్స్ యూజర్స్ ఇక్కడ చూసారంటే admin.microsoft.com అదే పేజ్కి నావిగేట్ అవుతుంది. అలా లేకుండా మనం డైరెక్ట్గా ఆ యూఆర్ఎల్లోకి వెళ్తున్నాం. సో ఇది సేమ్ ప్రాసెస్. ఈవెన్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసినా కానీ అదే పేజ్కి నావిగేట్ అవుతుంది. సో ఆ టాపిక్ పక్కన బిజినెస్ యూనిట్స్. బై డిఫాల్ట్గా ఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినా కానీ ఒక బిజినెస్ యూనిట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది పేరెంట్, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ లాగా ఇది ఒక మెయిన్ బిజినెస్ యూనిట్. మనం దీన్ని డిలీట్ చేయలేం, దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే దీని నేమ్ సమ్ ఆర్గనైజేషన్ ఏదో వచ్చింది. మనం సో మెయిన్ బ్రాంచ్ అని పెట్టుకున్నాం. సో దీనికి చూసారంటే దీనికి పేరెంట్ ఏమి అని ఇచ్చుకోవచ్చు. ఇదే మెయిన్ బ్రాంచ్, దీనికి పేరెంట్ అనేది ఇది ఆప్షనల్. మనం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇదే మెయిన్ బ్రాంచ్ కాబట్టి మనం ఇప్పుడు ఏం ఇవ్వట్లేదు. దీన్ని క్లోజ్ చేసి మనం ఇంకో బిజినెస్ యూనిట్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ బ్రాంచ్ అనుకోవచ్చు. మెయిన్ బ్రాంచ్ ఎక్కడైతే అడ్మిన్ చేస్తున్నాం, దట్ మీన్స్ యూస్ చేస్తున్నామో దాన్ని మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు మనం ఇంకో బ్రాంచ్ తీసుకుందాం. అదే చైతన్య కాలేజ్ ఇంకో ఏ ప్లేస్లో చేస్తున్నాం. సో చైతన్య హైఫన్ మనం బ్రాంచ్ నేమ్స్ కన్వీనియంట్గా ఇచ్చుకుంటాం. లెట్స్ ఇప్పుడు కడప. సో సేమ్ చైతన్య కాలేజ్ కడపలో ఉంది. దీని హెడ్ ఆఫీస్ ఏంటి? చైతన్య మెయిన్ బ్రాంచ్ ఇది ఎక్కడైతే ఉంటుందో అది దానికి పేరెంట్ అవుతుంది. సో దీన్ని ఎందుకు యూస్ చేస్తాము అంటే సెక్యూరిటీ రోల్స్లో మనకు ఒక ఆప్షన్ ఉంది, పేరెంట్ అండ్ చైల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దానికోసం మనం బిజినెస్ యూనిట్లో పేరెంట్ అనేది సెట్ చేస్తాం. అది సెక్యూరిటీ రోల్స్లోకి వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు దీనికి దానికి ఇంటర్లింక్ ఏంటి. సో ఇప్పుడు కడపలోనే లెట్సే నాకు ఇంకో బ్రాంచ్ ఉంది. కడపలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. సో దానికి ఏం చేస్తాం, సో దీనికి
మెయిన్ బ్రాంచ్ వచ్చేసి చైతన్య మెయిన్ బ్రాంచ్ కాదు. కడపలో ఏదైతే ఫస్ట్ బ్రాంచ్ ఉందో అది మెయిన్ బ్రాంచ్‌గా మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూసారంటే ఇది మెయిన్ బ్రాంచ్. ఇది కడపలో ఫస్ట్ బ్రాంచ్. దీనికొచ్చేసి చైతన్య మెయిన్ బ్రాంచ్ అనేది హెడ్ ఆఫీస్. కడపలోనే ఇంకొక ఆఫీస్ ఉంది. దట్ మీన్స్ ఇంకొక బ్రాంచ్ ఉంది. కానీ దీనికి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి చైతన్య మెయిన్ బ్రాంచ్ కాదు. కడపలో ఉండే ఫస్ట్ ఆఫీస్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్. సో, ఇలా ఎందుకు చేశాము అంటే ఓకే. ఇది బిజినెస్ యూనిట్ హైరార్కీ. అంటే ఇలా రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఇలా ఏది ఎక్కడ సెట్ చేసుకోవాలి అని సెట్ చేసుకోవాలి. దీనికి సెక్యూరిటీ రోల్స్‌కి ఏంది లింక్? అంటే అగైన్ బిజినెస్ యూనిట్స్ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు సెక్యూరిటీ రోల్స్. సో, ఇది పేజ్. సో, ఇక్కడ సెక్యూరిటీ రోల్స్‌కి లెట్స్ సే అకౌంట్ టేబుల్ తీసుకుందాం. మొత్తం ఓకే. బేసిక్ రోలే తీసుకుందాం. బేసిక్ యూజర్ యాక్సెసే తీసుకుందాం. సో, ఈ బేసిక్ యూజర్‌ని ఎడిట్ చేస్తే ఈ పర్టిక్యులర్ రోల్‌లో ప్రతి టేబుల్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్ యూజర్‌లో అకౌంట్ టేబుల్‌ని తీసుకుందాం. సో, ఈ అకౌంట్ టేబుల్‌కి ఈ ఏమైతే ఇక్కడ క్రియేట్ దగ్గర నుంచి ఏమైతే చూస్తున్నారో వీటిని పర్మిషన్స్ అంటాం. ప్రివిలేజెస్. సో, ఇప్పుడు యూజర్ లెవెల్ ప్రివిలేజ్ ఇచ్చామంటే సో, ఎగ్జిస్టింగ్ ఇది ఎడిటబుల్ కాదు. The basic user role cannot be adjustable due to its customizable nature. బేసిక్ యూజర్‌ని మనం ఎడిట్ చేయలేం. సో, వేరే ఇంకొక రోల్ తీసుకుందాం. కస్టమైజర్ రోల్. సో, అకౌంట్. సో, ఈ అకౌంట్‌కి క్రియేట్ పర్మిషన్స్ ఇప్పుడు చూసారంటే యూజర్ లెవెల్ ఇక్కడ ఏవైతే చూస్తున్నామో వీటిని యాక్సెస్ లెవెల్స్ అంటాం. యూజర్ లెవెల్ యాక్సెస్, పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ యూనిట్ యాక్సెస్. ఇది చూసామా? ఇది ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ మనం బిజినెస్ యూనిట్స్‌లో పేరెంట్, చైల్డ్ 2 ఎందుకు ఇచ్చాము? ఎందుకు యూజ్ చేస్తాము అంటే లెట్స్ సే క్రియేట్ పక్కన పెడితే రీడ్ పర్మిషన్స్‌లో పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ యూనిట్ యాక్సెస్ అంటే ఏంటి అంటే నేను ఈ బిజినెస్ యూనిట్‌లో ఉన్నాను. చైతన్య కడపలో ఉన్నాను. సో, ఇప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ యూనిట్ యాక్సెస్ ఇస్తే ఇతనికి ఏదైతే చైల్డ్‌గా ఉంటుందో ఆ రికార్డ్స్‌ని కూడా ఈ బిజినెస్ యూనిట్‌లో ఉన్న యూజర్స్‌ని యాక్సెస్ చేస్తారు. లెట్స్ సీ అర్థం కానీకి నేను లైవ్‌లో చూపిస్తాను. సో, పేరెంట్ అండ్ చైల్డ్ పక్కన పెడితే యూజర్ లెవెల్ యాక్సెస్ అంటే ఏంటి అంటే ప్రతి రికార్డ్‌కి ఓనర్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. దాంట్లో మన నేమ్ ఉంటే ఆ రికార్డ్స్‌ని మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో, దాన్ని యూజర్ లెవెల్ యాక్సెస్ అంటాం. నెక్స్ట్ పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ అంటే అది చూపిస్తాను లైవ్‌లో. ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. నువ్వు ఏ బ్రాంచ్‌లో ఉన్నా ప్రతి బ్రాంచ్‌కి రిలేటెడ్ అయ్యే ప్రతి రికార్డ్‌ని మనం చూడగలుగుతాం, ఎడిట్ చేయగలుగుతాం. సో, ఆ పర్టిక్యులర్ ప్రివిలేజ్‌ని ఆర్గనైజేషన్ లెవెల్ యాక్సెస్ అంటాం. సో, నెక్స్ట్ బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్ అంటే ఏంటి అంటే లెట్స్ సే నువ్వు ఈ బిజినెస్ యూనిట్‌లో ఉన్నావు. చైతన్య కడపలో ఉన్నావు. సో, నీకు బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుంది అంటే బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్ దేనికి ఇస్తున్నాం? క్రియేట్‌కి. సో, నువ్వు వేరే బిజినెస్ యూనిట్‌కి రికార్డ్స్ క్రియేట్ చేయలేవు. మీ పర్టిక్యులర్ బిజినెస్ యూనిట్స్‌కి రికార్డ్ క్రియేట్ చేయగలుగుతావు. అలాగే రీడ్ పర్మిషన్‌కి బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్ ఇచ్చాము అంటే నువ్వు ఏ రికార్డ్స్ అయితే మీ బిజినెస్ యూనిట్‌లో ఉంటాయో అవి మాత్రమే చూడగలుగుతావు. రీడ్ అంటే విజువలైజేషన్ చూసే రికార్డ్స్. సో, ఈ పర్టిక్యులర్ నువ్వు ఈ బిజినెస్ యూనిట్‌లో ఉంటే అవి మాత్రమే చూడగలుగుతావు.
ఈ బిజినెస్ యూనిట్లో ఉండే రికార్డ్స్ నువ్వు చూడలేవు. సో దానికి బిజినెస్ యూనిట్ అని చేస్తాం. నన్ అంటే ఏంటంటే ఇంక నీకు ఏం యాక్సెస్ ఉండదు, జీరో పర్మిషన్స్. సో యూజర్ లెవెల్ యాక్సెస్ అంటే ద రికార్డ్స్ విచ్ ఈజ్ ఇన్ అండర్ అవర్ నేమ్, దోస్ ఆర్ కాల్డ్ ద యూజర్ లెవెల్ యాక్సెస్. పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ అంటే ఇఫ్ యూ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఏ, business unit of A, even though there might be a child business unit for A, which is Chaitanya Kadapa 1. So even we can access, even though if we are in Chaitanya Kadapa, we can access the records even from the child also. So that is the level which we will get for parent and child business unit access. For organization level access, we don't have any restriction. You can see any record, entire the organization, which is all the business across all the business units. And business unit level access, that means to which business unit you belongs to, only you can access those records. None is nothing but you cannot access any record or anything. So these privileges can be like for create also. నేను ఇలా ప్రతి రికార్డ్కి ఏం లెవెల్ అంటే నేను క్రియేట్ పర్మిషన్ వచ్చేసి యూజర్ లెవెల్ యాక్సెస్ ఇస్తాను, రీడ్ పర్మిషన్ వచ్చేసి ఆర్గనైజేషన్ లెవెల్ యాక్సెస్ ఇస్తాను, రైట్ పర్మిషన్ అంటే ఎడిట్ పర్మిషన్ వచ్చేసి పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ ఇస్తాను, డిలీట్ పర్మిషన్ వచ్చేసి మళ్ళీ యూజర్ లెవెల్ ఇస్తాను. సో అపెండ్ అండ్ అపెండ్ టు అంటే లుక్అప్స్ డేటా టైప్స్ చెప్పేటప్పుడు దీన్ని యూస్ చేసి చెప్తాను. ఇప్పుడు చెప్తే అర్థం అవ్వదు. అసైన్ అండ్ షేర్ పర్మిషన్స్ ఏంటి అంటే లెట్సే ఒక రికార్డ్ ఉంది, దానికి ఓనర్షిప్ నా నేమ్ ఉంది. సో ఆ ఓనర్షిప్ అనేది వేరే అతనికి చేంజ్ చేయాలి అన్నప్పుడు మనకి అసైన్ పర్మిషన్ ఉండాలి. సో అది యూజర్ లెవెల్ ఇచ్చామంటే మనం వేరే వాళ్ళకి అసైన్ చేయలేము. అదే పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ ఇచ్చామంటే మనం ఎవరెవరికైతే మన బిజినెస్ యూనిట్లో ఉండే యూజర్స్కి ఇంకా ఈ మన చైల్డ్ బిజినెస్ యూనిట్లో ఉండే యూజర్స్కి వీళ్ళిద్దరికి మనం అసైన్ చేయొచ్చు. అదే ఆర్గనైజేషన్ ఇచ్చామంటే ఎవరికైనా ఎంటైర్ ఆర్గనైజేషన్లో ఏ యూజర్కైనా ఆ రికార్డ్ని నువ్వు అసైన్ చేయొచ్చు. బిజినెస్ యూనిట్ అంటే నువ్వు ఏ పర్టికులర్ బిజినెస్ యూనిట్లో ఉంటావో ఆ బిజినెస్ యూనిట్లో ఉండే యూజర్స్కి మాత్రమే నువ్వు నీ రికార్డ్ని అసైన్ చేయొచ్చు. నన్ అంటే యూ కెనాట్ అసైన్, అసలు యూ వోంట్ గెట్ ఎనీ అసైన్ పర్మిషన్. షేర్ ఏంటంటే లెట్సే నేను ఒక బిజినెస్ యూనిట్లో ఉన్నా, నువ్వు ఇంకో బిజినెస్ యూనిట్లో ఉన్నావు. నా రికార్డ్ని నేనే యాక్సెస్ చేయగలుగుతున్నాను, నా రికార్డ్ నువ్వు యాక్సెస్ చేయలేకపోతున్నావు. అలాంటప్పుడు షేర్ ఇచ్చాము అంటే అతను రికార్డ్ వ్యూ చేయగలుగుతాడు. అలా చేసేటప్పుడు కూడా ఏం పర్మిషన్స్ కావాలి అని షేర్ చేసేటప్పుడు మనం ఇవ్వచ్చు. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ రోల్స్ కాదు, ప్రివిలేజెస్, వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ ఆన్ ద టాప్. రీడ్, రైట్, delete, append to, assign, share. These are called the privileges. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. అండ్ యాక్సెస్ లెవెల్స్, వాట్ ఆర్ ద యాక్సెస్ లెవెల్స్ అంటే యూజర్ లెవెల్ యాక్సెస్, పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ యూనిట్ యాక్సెస్, ఆర్గనైజేషన్ యాక్సెస్, బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్ అండ్ నన్. These are the 5 access levels. These are the 8 privileges. సో ఇప్పుడు మనం ఏదైతే చేసామో ఇదంతా ఓన్లీ అకౌంట్ టేబుల్కి మాత్రమే. ఇలాగా ప్రతి టేబుల్కి మనం చేయొచ్చు. లెట్స్ సే ఇప్పుడు కాంటాక్ట్కి తీసుకున్నాము అంటే సో కాంటాక్ట్కి కూడా సేమ్. క్రియేట్ పర్మిషన్ ఏ లెవెల్లో ఇవ్వచ్చు, యూజర్ లెవెల్, పేరెంట్ అండ్ చైల్డ్, ఆర్గనైజేషన్, బిజినెస్ యూనిట్ ఎలా ఇవ్వచ్చు, రీడ్ పర్మిషన్ ఎలా ఇవ్వచ్చు. సో ఇలాగా ప్రతి టేబుల్, వీటిని ఏమంటాం టేబుల్స్ ఆర్ ఎంటిటీస్ అంటాం, చెప్పాను కదా. సో ప్రతి టేబుల్కి మనం ఇలా పర్మిషన్స్ని అసైన్ చేయాల్సి ఉంటుంది, ఇలా సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నేను లెట్స్ సే ఆ యూజర్కి నేను బేసిక్ రోల్ ఇచ్చాను కదా. సో ఈ యూజర్కి నేను ఓన్లీ బేసిక్ సెక్యూరిటీ రోల్ ఇచ్చాను. బేసిక్ సెక్యూరిటీ రోల్కి మనం ఎడిట్ చేయలేకపోతున్నాం. సో ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక కస్టమైజ్డ్ ఒక రోల్ తీసుకుందాం, అంటే మనం ఒక రోల్ క్రియేట్ చేస్తాం. రేపు పోదాంలే ఏమి ఇప్పుడు.
సో ప్రతి యూజర్కి ఒక బిజినెస్ యూనిట్ యాడ్ చేయాలి, ఒక సెక్యూరిటీ రోల్ యాడ్ చేయాలి కదా, అది మనం చేంజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ యూజర్కి సెక్యూరిటీ యూజర్స్, ఈ యూజర్ వచ్చేసి ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్నాడు. ఇక్కడ వ్యూస్ ఉంటాయి, దీంతో మనం ఎనేబుల్డ్ యూజర్స్ తీసుకోవాలి, అప్పుడే మనం క్రియేట్ చేసిన యూజర్ కనిపిస్తుంది. సో కేకే ఈ సెలెక్ట్ చేసుకొని, ఈ పర్టికులర్ యూజర్ దేంట్లో ఉన్నాడు, మెయిన్ బ్రాంచ్లో ఉన్నాడు. సో మనం దీన్ని చేంజ్ బిజినెస్ యూనిట్ చేసి, ఇలాగ మనం ఒక యూజర్కి బిజినెస్ యూనిట్ని ఇలా చేంజ్ చేయాలి. ఇలాగైనా చేంజ్ చేయొచ్చు, ఇంకొక admin.power platform ఇక్కడ యాడ్ చేశాం కదా, ఇలా అయినా చేంజ్ చేయొచ్చు. సో నేను చైతన్య కడప ఇస్తాను. సో బిజినెస్ యూనిట్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ యూజర్కి మనం బిఫోర్ బేసిక్ సెక్యూరిటీ రోల్ ఇచ్చాం, కానీ ఒక బిజినెస్ యూనిట్ మనం ఒక యూజర్ని ఒక బిజినెస్ యూనిట్ నుండి ఇంకో బిజినెస్ యూనిట్కి మూవ్ చేసినప్పుడు సెక్యూరిటీ రోల్స్ ఏమైతే ప్రీవియస్గా ఇచ్చుంటామో ఆ రోల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో మళ్ళీ మళ్ళీ కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు చూసామంటే ఈ యూజర్కి మనం బేసిక్ సెక్యూరిటీ రోల్ అనేది ఇచ్చాం. సో ఇఫ్ యూ కెన్ సీ ఇట్ వాస్ రిమూవ్. అంటే ఇదొక మళ్ళీ క్వశ్చన్, ఎప్పుడైతే ఒక యూజర్ని ఒక బిజినెస్ యూనిట్ నుంచి ఇంకో బిజినెస్ యూనిట్కి షిఫ్ట్ చేసామో అప్పుడు అతనికి ఉన్న సెక్యూరిటీ రోల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. అది స్టాండర్డ్ ఫంక్షనాలిటీ. సో అలా చేసిన తర్వాత మనం మళ్ళీ అసైన్ చేయాల్సి ఉంటుంది. సో అసైన్ చేసే ముందు మనం ఒక సెక్యూరిటీ రోల్ని క్రియేట్ చేస్తాం. న్యూ రోల్, ఫుల్ నేమ్, సేల్స్, సో ఈ పర్టికులర్ సెక్యూరిటీ రోల్కి మనం అకౌంట్ టేబుల్కి కాన్ఫిగర్ చేద్దాం. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో అకౌంట్ టేబుల్కి ప్రతిదీ నన్ను ఉంది, అంటే అతనికి ఏ యాక్సెస్ లేదు. లెట్స్ సే ఫస్ట్ యూజర్ లెవెల్ యాక్సెస్ ఇద్దాం. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేసేది ఓన్లీ అకౌంట్ టేబుల్కి మాత్రమే. ప్రతిదీ యూజర్ లెవెల్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఈ సెక్యూరిటీ రోల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫర్ అకౌంట్ టేబుల్కి మనం క్రియేట్కి, రీడ్కి, రైట్కి, డెలీట్కి యూజర్ లెవెల్ యాక్సెసే ఇచ్చాం. సో మళ్ళీ యూజర్స్లోకి వెళ్ళేసి ఆ పర్టికులర్ యూజర్కి ఈ రోల్ని అసైన్ చేద్దాం. మేనేజ్ రోల్స్. సో కంట్రోల్ F, WP_సేల్స్, ఇదే కదా మనం క్రియేట్ చేసిన WP_సేల్స్. సో ఈ సెక్యూరిటీ రోల్ని ఇస్తున్నాం. కానీ మీరు చూసారంటే మనం సేల్స్ హబ్ అనే అప్లికేషన్ని బేసిక్ యూజర్స్ ఉండే వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇచ్చాం. మనం ఇప్పుడు ఇతనికి బేసిక్ యూజర్ లేదు, సో మళ్ళీ అతనికి ఆ యాక్సెస్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేసామంటే ఈ యాక్సెస్ వెళ్ళిపోతుంది. సో లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ అతనికి ఆ యాక్సెస్ రావాలి అంటే అది అడ్మిన్ లాగిన్లోకి వెళ్ళేసి ఆ పర్టికులర్ అప్లికేషన్ని మనం ఇప్పుడు ఏదైతే యూజర్ రోల్ క్రియేట్ చేసామో సెక్యూరిటీ రోల్, ఆ సెక్యూరిటీ రోల్ని అసైన్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ బేసిక్ we will give WP_sales. Refresh. WP_sales. అది చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అతనికి యాక్సెస్ వస్తుంది. సో నేను అడ్మిన్,
సో నేను ఓవరాల్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ మనకు సెక్యూరిటీ రోల్స్లో అడ్మిన్ అనే ఒక సెక్యూరిటీ రోల్ ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ రోల్ ఉన్న అతను ప్రతి టేబుల్కి ఆర్గనైజేషన్ లెవెల్ యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను సేల్స్ హబ్కి వెళ్ళేసి నేను ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాను. అది కేకే అనే యూజర్ చూడగలుగుతాడా లేదా చూద్దాం. ఎందుకంటే మనం ప్రతిదీ అకౌంట్ టేబుల్కి యూజర్ లెవెల్ యాక్సెస్ మాత్రమే ఇచ్చాము అతనికి. సో అలాంటప్పుడు ఎలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే సో నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను. అదే ఇప్పుడు మై యాక్టివ్ అకౌంట్స్. సో ఇప్పుడు ఈ లాగిన్లోకి వెళ్తే మళ్ళీ రిఫ్రెష్ చేస్తే అతనికి యాక్సెస్ వస్తుంది. సో సేల్స్ హబ్ యాక్సెస్ వచ్చింది. అకౌంట్స్లోకి వెళ్ళానంటే ఓకే, ఇప్పుడు ఆల్ అకౌంట్స్లోకి వెళ్ళామంటే నేను ఆ రికార్డ్ని వ్యూ చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ అతనికి రీడ్ పర్మిషన్ ఏమి ఇచ్చాము అంటే యూజర్ లెవెల్ యాక్సెస్ ఇచ్చాం, రీడ్ పర్మిషన్. సో అందుకనేసి అతని రికార్డ్స్ మాత్రమే చూడగలుగుతాడు. నేను క్రియేట్ చేసిన రికార్డ్స్ని చూడలేడు. సో ఇప్పుడు నేను దీన్ని రీడ్ పర్మిషన్ బదులు ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇచ్చాను అనుకోండి. ఆర్గనైజేషన్ పర్మిషన్ అంటే ఏంటి? ఎంటైర్ ఆర్గనైజేషన్లో ఎక్కడ ఏ రికార్డ్ ఉన్నా కానీ చూడగలుగుతాడు. సో దాన్ని ఆర్గనైజేషన్ లెవెల్ యాక్సెస్ అంటాం. సో ఆర్గనైజేషన్ లెవెల్ యాక్సెస్ ఇచ్చి సేవ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ యూజర్ లాగిన్లోకి వెళ్తే రిఫ్రెష్ చేస్తే సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనం ఓన్లీ అకౌంట్కి మాత్రమే కాన్ఫిగర్ చేసాం న్యూ రోల్, మిగతాటివన్నీ బ్లాంక్గా ఉన్నాయి. అందుకనేసి ఎర్రర్ వస్తుంది. మిగతాటివన్నీ నన్ను ఉన్నాయి కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో ప్రతి టేబుల్కి మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఈ యూజర్కి లెట్స్ బేసిక్ రోల్ ఇస్తాం అంతే. సో ఇప్పుడు అకౌంట్ అనేది ఇతను క్రియేట్ చేయలేదు అని ఇతనికి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రివిలేజెస్లో చేంజ్ చేసాం. ఈవెన్ ఇక్కడ చూసారంటే ఓనర్ వచ్చేసి నా నేమ్ ఉంది, కానీ లాగిన్ వచ్చేసి కేకే ఉంది. ఎందుకు కనిపిస్తుంది అంటే సెక్యూరిటీ రోల్స్లో మోడిఫై చేసాం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి లెట్స్ సే ఆల్ అకౌంట్స్, ఎవ్రీ పర్మిషన్ ఉంది. డిలీట్ చేయొచ్చు, అసైన్ చేయొచ్చు. సో ఈవెన్ నాకు క్రియేట్ చేసే పర్మిషన్ కూడా ఉంది. న్యూ బటన్ ఉంది అంటే క్రియేట్ పర్మిషన్ ఉన్నట్లు. సో ఇక్కడికి వెళ్ళేసి ఈ యూజర్స్కి క్రియేట్ పర్మిషన్ నన్ను ఇచ్చాము అంటే
మనం ఇప్పుడు ఈ యూజర్కి 2 సెక్యూరిటీ రోల్స్ ఇచ్చాం. కాబట్టి ఏ సెక్యూరిటీ రోల్ అయితే హైయెస్ట్ లెవెల్‌లో ఉంటుందో అది వర్క్ అవుతుంది. సో, ఇక్కడికెళ్ళి ఆ బేసిక్ సెక్యూరిటీ రోల్ కూడా ఒకసారి చూద్దాం. మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది అంటే చెప్పండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. కానీ మెయిన్ టాపిక్ ఇదే. సో, అకౌంట్ అన్నీ యూజర్ లెవెల్ యాక్సెస్ ఉన్నాయి. సో, దానికోసం ఇతను ఈ రికార్డ్స్ అన్నీ యాక్సెస్ చేయగలుగుతున్నాడు. దీంతో పాటు మనం మన సెక్యూరిటీ రోల్‌ని క్రియేట్ చేసాం WP_. దీంట్లో అకౌంట్ ఈ టేబుల్‌కి ఇప్పుడు అతనికి డిలీట్ పర్మిషన్ ఉంది కదా! ఈ లాగిన్ యూజర్‌కి ఈ పర్టిక్యులర్ రికార్డ్‌ని డిలీట్ చేసే పర్మిషన్ కూడా ఉంది. ఎందుకుంది అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన యూజర్‌లో డిలీట్ పర్మిషన్ వచ్చి ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చాం. సో, ఇక్కడ డిలీట్ పర్మిషన్ యూజర్ లెవెల్ యాక్సెస్ ఇచ్చామంటే ఏమవుతుంది అంటే అతని రికార్డ్స్ అంటే ఓనర్‌షిప్ ఏదైతే ఉంటే ఓనర్ ఫీల్డ్‌లో తన నేమ్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేయగలుగుతాడు. సో, నేను ఇప్పుడు యూజర్ లెవెల్ యాక్సెస్ ఇచ్చాను డిలీట్ పర్మిషన్. ఇప్పుడు మళ్ళా ఆ యూజర్‌లోకెళ్ళేసి ప్రెజెంట్ డిలీట్ పర్మిషన్ ఉంది. రిఫ్రెష్. సో, ఇప్పుడు ఈ రికార్డ్ ఓపెన్ చేసామంటే సో, ఇప్పుడు చూడండి డిలీట్ పర్మిషన్ అనేది ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే మనం డిలీట్ పర్మిషన్ ఎలా ఇచ్చాము అంటే ఓన్లీ యూజర్ లెవెల్ యాక్సెస్ అంటే ఏ రికార్డ్ అయితే తనకు చెందిందో అది మాత్రమే అతను డిలీట్ చేయగలుగుతాడు. అంటే ఈ ఓనర్‌షిప్ తన నేమ్‌తో ఉంటే మాత్రమే డిలీట్ చేయగలుగుతాడు. ఇప్పుడు డిలీట్ పర్మిషన్ లేదు. నేను ఈ యూజర్‌తో ఒక రికార్డ్‌ని క్రియేట్ చేస్తాను. లెట్స్ సే సమ్ XYZ. సో, ఈ రికార్డ్‌ని ఇతను డిలీట్ చేయగలుగుతాడు. ఎందుకంటే మనం యాక్సెస్ లెవెల్ డిలీట్ పర్మిషన్ ఎలా ఇచ్చామంటే తన రికార్డ్స్‌ని మాత్రమే డిలీట్ డిలీట్ పర్మిషన్ తన రికార్డ్స్‌ని మాత్రమే యూజర్ లెవెల్ యాక్సెస్ అంటే తన రికార్డ్స్‌ని మాత్రమే డిలీట్ చేయగల పర్మిషన్ ఇచ్చాం. సో, అందుకోసమే తన రికార్డ్ ఏదైతే తన నేమ్‌తో ఉందో ఆ రికార్డ్‌ని డిలీట్ చేయగలుగుతున్నాడు. యూ కెన్ సే యూ కెన్ డిలీట్ దిస్ రికార్డ్. అదే ఏదైతే నేను క్రియేట్ చేశానో సామ్‌సంగ్ అనేది ఇతని రికార్డ్ కాదు. ఇది నా రికార్డ్. ఓనర్‌షిప్ చూసారంటే నా నేమ్‌తో ఉంటుంది. ఈ రికార్డ్‌ని తను డిలీట్ చేయలేడు. ఎందుకంటే మన పర్మిషన్ తన రికార్డ్స్‌ని మాత్రమే డిలీట్ చేసేలాగా ఇచ్చాం. ఇప్పుడు అర్థమైందా? ఆ పర్మిషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేసి. ఇప్పుడు నేను ఆహ్, ఈ పర్టిక్యులర్ అకౌంట్ సామ్‌సంగ్ అకౌంట్‌ని అసైన్ షేర్ ఉంది. అంటే అసైన్ షేర్ పక్కన పెడితే రైట్ అండ్ రీడ్ పర్మిషన్, ఎడిట్ పర్మిషన్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు కరెంట్‌గా నేను ఈ రికార్డ్‌ని కేకే అనే యూజర్ తన రికార్డ్ కాని రికార్డ్‌ని కూడా ఎడిట్ చేయగలుగుతున్నాడు. ఈ రికార్డ్ తనది కాదు. కానీ ఎడిట్ చేయగలుగుతున్నాడు. ఎందుకంటే తనకి రైట్ పర్మిషన్స్ ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఉన్నాయి. అంటే ఆర్గనైజేషన్‌లో ఏ రికార్డ్ అయితే తను చూస్తున్నాడో ఆ రికార్డ్‌నన్నీ తను ఎడిట్ చేసేయగలుగుతాడు. అందుకోసం ఇప్పుడు దీన్ని యూజర్ లెవెల్ యాక్సెస్ ఇచ్చామంటే సో, ఇప్పుడు నేను రైట్ పర్మిషన్ యూజర్ లెవెల్ యాక్సెస్ ఇచ్చాను. సో, ఇప్పుడు మళ్ళీ అతనికి లాగిన్‌లోకెళ్తే రిఫ్రెష్ చేస్తే సో, ఇక్కడ మీరు టాప్‌లో చూసారంటే రీడ్ ఉంది. యూ డోంట్ హావ్ ద యాక్సెస్ టు ఎడిట్ దిస్ రికార్డ్. ప్రీవియస్‌గా ఎడిట్ చేయగలిగేవాడు. ఇప్పుడు ఎడిట్ చేయలేడు. ఎందుకంటే యాక్సెస్ లెవెల్స్. మనం దానికి తన రికార్డ్స్‌ని మాత్రమే ఎడిట్ చేయగల పర్మిషన్స్ ఇచ్చాం. వేరే వాళ్ళ రికార్డ్స్‌ని ఓన్లీ వ్యూ పర్మిషన్ ఉంది. కానీ డిలీట్ చేయలేడు. దాన్ని మోడిఫై చేయలేడు.
ఓకే. ఇది యూజర్ లెవెల్ యాక్సెస్, ఆర్గనైజేషన్ లెవెల్ యాక్సెస్. ఇంకా నెక్స్ట్ బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్, పేరెంట్ అండ్ చైల్డ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్ ఇస్తామనుకో. ఇది ఎలా చెక్ చేస్తది అంటే, లెట్స్ సే రైట్ పర్మిషన్స్ బిజినెస్ యూనిట్ లెవెల్ ఇస్తాం. కెన్ ఎనీవన్ టెల్ హౌ దిస్ వర్క్స్? లైక్ రైట్ పర్మిషన్ని బిజినెస్ యూనిట్ లెవెల్ ఇస్తే ఎలా వర్క్ అవుతుంది? ఎవరికైనా అర్థమైంటే చెప్పగలుగుతారా? ఇదే టాపిక్ నేను రేపు కూడా బిజినెస్ చెప్తాను. బిజినెస్ లెవెల్ ఏమేమి ఇచ్చామో అవి ఒక్కటే ఆయన ఎడిట్ చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్స్, అంటే ఇప్పుడు ఇద్దరు యూజర్స్ ఉన్నారు. నేను ఒక యూజర్, కేకే అనే ఒక యూజర్. సో ఎనేబుల్ యూజర్స్. మధు అనే యూజర్ వచ్చేసి చైతన్య మెయిన్ బ్రాంచ్లో ఉన్నాడు, అంటే డిఫరెంట్ బ్రాంచ్. కేకే అనే యూజర్ చైతన్య కడప బ్రాంచ్లో ఉన్నాడు, అంటే 2 డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్లో ఉన్నారు. కానీ కేకేకి మనం ఇచ్చిన యాక్సెస్ ఏంటంటే బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్. అంటే ఇతను ఈ బిజినెస్ యూనిట్లో ఉండే యూజర్స్ ఏవైనా రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఆ రికార్డ్స్ని మాత్రమే డిలీట్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్ ఇచ్చాం. ఇప్పుడు ఓకే. డిలీట్ చేయలేడు ఆ రికార్డ్ని. ఎందుకు అంటే నేను డిఫరెంట్ బిజినెస్ యూనిట్లో ఉన్నాను, కేకే అనే అతను డిఫరెంట్ బిజినెస్ యూనిట్లో ఉన్నాడు. కానీ మనం యాక్సెస్ ఇచ్చింది ఏంది, సేమ్ బిజినెస్ యూనిట్లో ఉంటేనే డిలీట్ చేయి అని చెప్పాను, అంటే ఆ పర్మిషన్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను అంటే డిలీట్ కాదు, ఎడిట్ పర్మిషన్. సో స్టిల్ యూ డోంట్ హ్యావ్ ద యాక్సెస్. కానీ ఇప్పుడు ఇద్దరిని ఒకే బిజినెస్, ఇప్పుడు నేను సెక్యూరిటీ రోల్ ఏం చేంజ్ చేయట్లేదు, కానీ ఇద్దరిని ఒకే బిజినెస్ యూనిట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ ఈ యూజర్ని కూడా మధు అనే అతను ఏ బిజినెస్ యూనిట్లో ఉన్నాడో ఆ బిజినెస్ యూనిట్కి షిఫ్ట్ చేస్తాం. దట్ ఈస్ చైతన్య మెయిన్ బ్రాంచ్. మీరు కరెంట్గా చూసారంటే ఇతను కేకే అనే అతను ఈ రికార్డ్ని ఎడిట్ చేయలేకున్నాడు. కానీ నేను సెక్యూరిటీ రోల్స్ని నేను మాడిఫై చేయట్లా, జస్ట్ బిజినెస్ యూనిట్స్ని మాడిఫై చేస్తున్నా. సో అగైన్ హియర్ ఒక టాపిక్ చెప్పాను కదా, బిజినెస్ యూనిట్ చేంజ్ చేసినప్పుడు సెక్యూరిటీ రోల్స్ అనేటివి ఫ్రీజ్ అయిపోతాయి, అంటే రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను బిజినెస్ యూనిట్ చేంజ్ చేశాను కాబట్టి మళ్ళీ సెక్యూరిటీ రోల్స్ నేను ఇవ్వాలి. సో బేసిక్ యూజర్ వెళ్ళిపోయింది, సో బేసిక్ యూజర్ ఇవ్వాలి. అలాగే WP_sales మనం కస్టమైజ్ చేసిన ఒక సెక్యూరిటీ రోల్. సో WP_sales సెక్యూరిటీ ఇది వచ్చేసి ఓన్లీ ఈ పర్టికులర్ బిజినెస్ యూనిట్ ఉన్న యూజర్స్కి మాత్రమే అసైన్ చేస్తాం, అందుకే అక్కడ కనిపించట్లేదు. మెయిన్ బ్రాంచ్ మార్చాలి. దీన్ని కూడా మెయిన్ బ్రాంచ్కి మార్చాలి, అంటే మనం ఎక్కడైతే యూజ్ చేయగలుగుతామో ఆ సెక్యూరిటీ రోల్ కూడా ఆ బ్రాంచ్కి రిలేటెడే ఉండాలి. ఇంకా అది వన్స్ కాన్ఫిగర్ చేస్తే ఓకే, వన్స్ కాన్ఫిగర్ చేస్తే దాన్ని ఇది చేయలేం. సో దీన్ని ఈ రోల్ని కాపీ చేసుకొని sales-1 ఓకే. ఇప్పుడు లేదు అంటే ఒక పని చేద్దాం,
ఈ పర్టిక్యులర్ యూజర్ని అక్కడికి షిఫ్ట్ చేసే బదులు ఆ యూజర్ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. కేకేఆర్ని మెయిన్ బ్రాంచ్కి షిఫ్ట్ చేసే బదులు కేకే ఈ నార్మల్ బ్రాంచ్లోనే పెట్టేసి మేనేజ్ రోల్స్, బేసిక్, WP_sales. అలాగే మధును కూడా సేమ్ బిజినెస్ యూనిట్కి షిఫ్ట్ చేస్తాం. మెయిన్ బ్రాంచ్ నుంచి కడప బ్రాంచ్, ఓకే. నేను నా బిజినెస్ యూనిట్ని నేను షిఫ్ట్ చేయలేను. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. వి విల్ క్రియేట్ వన్ మోర్ యూజర్. And see. సో యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ని ఎన్విరాన్మెంట్కి యాడ్ చేయాలి. సో యూజర్స్, యాడ్ యూజర్, అరుణ్, బిజినెస్ యూనిట్ మెయిన్ బ్రాంచ్. ఆ తర్వాత చేంజ్ చేస్తాం. బేసిక్ యూజర్. ఓకే, యూజర్ యాడ్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎనేబుల్డ్ యూజర్స్లోకి వెళ్ళేసి అరుణ్, ఈ యూజర్ని సేమ్ కేకే అయితే ఏ బిజినెస్ యూనిట్లో ఉన్నాడో ఆ బిజినెస్ యూనిట్కి యాడ్ చేద్దాం. సో బిజినెస్ యూనిట్ చేంజ్ చేసినప్పుడు సెక్యూరిటీ రోల్స్ వెళ్ళిపోతాయి. సో మళ్ళీ సెక్యూరిటీ రోల్స్ యాడ్ చేయాలి. WP_sales అండ్ బేసిక్. సో ఈ యూజర్ అండ్ కేకే ఇద్దరు సేమ్ బిజినెస్ యూనిట్లో ఉన్నారు, కానీ అరుణ్కి ఇప్పుడు అరుణ్ నేమ్ మీద ఏ రికార్డ్స్ లేవు. సో నేనేం చేస్తాను అంటే ఈ శాంసంగ్ అనే రికార్డ్ని ఇప్పుడు షేర్ పర్మిషన్స్ ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను కదా. రైట్ నౌ ఇది నా నేమ్లో ఉంది. సో అసైన్ పర్మిషన్ మీన్స్ నేను ఇప్పుడు ఈ పర్టికులర్ రికార్డ్ని అరుణ్కి అసైన్ చేస్తే టోటల్గా అరుణ్ రికార్డ్ అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీ టేక్ యూజర్ ఆర్ టీమ్, ఇక్కడ అరుణ్ నేమ్ సెలెక్ట్ చేయాలి, అసైన్. ఇప్పుడు చూసారంటే ఓనర్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ మై నేమ్ ఇట్ విల్ చేంజ్ టు అరుణ్. నౌ ఇప్పుడు ఈ రికార్డ్ నాది కాదు, ఇది అరుణ్ రికార్డ్. సో ప్రీవియస్గా కేకే అనే యూజర్ ఈ శాంసంగ్ అనే రికార్డ్ని ఎడిట్ చేయలేకపోతున్నాడు. నేను ఇంకా రీఫ్రెష్ చేయలేదు కాబట్టి నా నేమే ఉంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అంటే ఎడిట్ పర్మిషన్ వస్తుందా రాదా? కేకే అనే అతను, అరుణ్ అనే అతను సేమ్ బిజినెస్ యూనిట్లో ఉన్నారు. మనం ఎడిట్ పర్మిషన్ కూడా బిజినెస్ యూనిట్ లెవెల్ పర్మిషన్ ఇచ్చాం. సో ఇప్పుడు నేను ఈ రిఫ్రెష్ చేస్తే నాకు ఎడిట్ పర్మిషన్ వస్తుందా రాదా? ఎనీ గెస్? చెప్పాలి అర్థమైంటే. సో మధుకా ఐ మీన్ ఓనర్ కా నువ్వు అనేది ఎడిట్ పర్మిషన్ లేకపోతే అరుణ్ కేకే కనువాడి
కేకే ఇప్పుడు కేకే లాగిన్లో ఉన్నాను కదా, ప్రీవియస్గా కేకే అనే అతను దీన్ని ఎడిట్ చేయలేకపోయాడు, ఎందుకంటే ఈ రికార్డ్ ఓనరు డిఫరెంట్ బిజినెస్ యూనిట్లో ఉండేవాడు. ఇప్పుడు ఇద్దరిని సేమ్ బిజినెస్ యూనిట్లో పెట్టి మనం పర్మిషన్స్ ఏమి ఇచ్చాము, బిజినెస్ యూనిట్ లెవెల్ పర్మిషన్స్ ఇచ్చాం ఎడిట్కి. సో WP_సేల్స్కి, అకౌంట్ రికార్డ్కి, రైట్ అంటే ఎడిట్ లెవెల్ ఏమి ఇచ్చాం, బిజినెస్ యూనిట్ లెవెల్ ఇచ్చాం. అంటే ఆ రికార్డు ఓనరు మనము ఇద్దరం ఒకే బిజినెస్ యూనిట్లో ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని ఎడిట్ చేయగలవు అని దాని అర్థం. సో ఇప్పుడు ఈ రికార్డ్ ఓనర్ అరుణ్, లాగ్డ్ ఇన్ యూజర్ కేకే, ఇక్కడికి వెళ్తే లాగ్డ్ ఇన్ యూజర్ కేకే, ఓనర్ ఆఫ్ ద రికార్డ్ అరుణ్, ఇద్దరు సేమ్ బిజినెస్ యూనిట్లో ఉన్నారు. సో ఓనర్ ఆఫ్ ద రికార్డు మనము ఇద్దరం సేమ్ బిజినెస్ యూనిట్లో ఉన్నాం. సో అందుకోసం నాకు ఎడిట్ పర్మిషన్ వచ్చింది. సో అది బిజినెస్ యూనిట్ లెవెల్ యాక్సెస్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సేమ్ బిజినెస్ యూనిట్లో ఉన్నప్పుడు మనం ఆ పర్టికులర్ పర్మిషన్ ఏదైతే ఇచ్చుంటామో అది వర్క్ అవుతుంది అన్నట్లు. ఇంకొకటి పేరెంట్ అండ్ చైల్డ్ బిజినెస్ యూనిట్స్ అని చెప్పాం కదా, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, మనము ఇంకా మన రికార్డ్ చూసే అతను సేమ్ పేరెంట్ అండ్ చైల్డ్ మన చైల్డ్లో ఉన్నప్పుడు చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను బిజినెస్ యూనిట్లోనే పెడుతున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ యూజర్ని ఏదైతే అరుణ్ ఉన్నాడో దీన్ని కడప నుంచి సబ్ బ్రాంచ్, కడపలో ఇంకొక బ్రాంచ్ అని చెప్పాను కదా, ఆ బ్రాంచ్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అరుణ్ కేకే 2 డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్లో ఉన్నారు. అగైన్ బిజినెస్ యూనిట్ చేంజ్ చేసినప్పుడు సెక్యూరిటీ రోల్స్ వెళ్ళిపోతాయి. సేమ్ మేనేజ్ రోల్స్, అగైన్ అది ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పటికీ ఇది అగైన్ సేమ్ టాపిక్ నేను టుమారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం ట్రిక్కీ. సో ఇప్పటి వరకు ఏదన్నా డౌట్స్ ఉంటే సెక్యూరిటీ రోల్స్ పరంగా లేదా బిజినెస్ యూనిట్స్ పరంగా ఉంటే అడగండి. సేమ్ ఇదే టాపిక్స్ నేను మళ్ళీ టుమారో కూడా చెప్తాను, బికాస్ ఇది ఇంపార్టెంట్. అర్థం కాకుంటే చెప్పండి, మళ్ళీ టుమారో కూడా చెప్తాను. సో రైట్ నౌ బేసిక్స్ చెప్పాను. అదే లైక్ మధు, సెక్యూరిటీ రోల్స్. ఇప్పుడు బిజినెస్ యూనిట్ లో ఉన్నప్పుడు ఏమేమి యాక్సెస్ చేయొచ్చు, బిజినెస్ అండ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఏమేమి యాక్సెస్ చేయొచ్చు, అలాంటి డిఫరెన్సెస్ ఏమన్నా చెప్పగలిగితే కొంచెం. అది టుమారో నేను ఇంకో యూజర్ని క్రియేట్ చేసి యా ప్రాక్టికల్గా చూపిస్తాను. రైట్ నౌ నాకు ఒకటే యూజర్ ఉన్నాడు, ఇప్పుడే క్రియేట్ చేశాను, నాకు రికార్డ్స్ లేవు, సో టైం కూడా లేదు. ఓకే. సో టుమారో 2 యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు డేటాతో, మీకు ప్రతి యాక్సెస్ని ఎలా వర్క్ అవుతుంది ఓకే. ప్రాక్టికల్గా చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది బిజినెస్ యూనిట్స్, సెక్యూరిటీ రోల్స్, యాక్సెస్ లెవెల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇంకా ప్రివిలేజెస్ ఎలా వర్క్ అవుతాయి. సో ఇవి ఓకే. అర్థమైంటే టుమారో ప్రాక్టికల్గా నేను డేటా పరంగా చూపిస్తాను. ఓకే. ఇప్పటి వరకు చేసింది అర్థమైంటే రేపు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటికి చేసింది అర్థం కాలేదు అంటే ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు యాక్చువల్లీ యూజర్ అనేది ఇప్పుడు మనం రీడ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా రైట్ పర్మిషన్ కావాలంటే వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ వెంటనే చేస్తారా, ఎట్లా మోడిఫికేషన్స్? అంటే ఇప్పుడు మీరు అడిగేది లైవ్లో రీడ్ పర్మిషన్ ఉంది, ఆ. నాకు రైట్ కావాలి అన్నప్పుడు ఎలా అనేసి, అది సేమ్ ఆ. ఇంకా డెవాప్స్ కానీ జీరా కానీ ఎలా కావాలంటే వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారు, నాకు ఈ టేబుల్కి టికెట్ యాక్సెస్ రైట్. లేదు, నాకు యాక్సెస్ ఓకే. కావాలి. సో అది ఇంకా అడ్మిన్ వాళ్ళు దాన్ని చెక్ చేసుకొని చూసుకుంటారు. సో అది యూజర్ స్టోరీ. డెవాప్స్లో జీరాలో టికెట్ క్రియేట్ చేస్తారు, బేస్డ్ ఆన్ దట్ మన మేనేజర్ దానికి అప్రూవ్ చేస్తే సో దాన్ని మీ యాక్సెస్ వస్తుంది. అవునా. సో అది యూజర్ స్టోరీస్ పరంగా. సో అంతా వచ్చిన తర్వాత మనం దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది ఓకే. టాపిక్. ఒకవేళ యూజర్ లేదు మనమే చేయమని చెప్తే మనం ఏం చేయొచ్చు అడ్మిన్ లెవెల్. యూజర్ లేదు అంటే మీరు సేమ్ అడ్మిన్ డాట్ మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళేసి యూజర్ని క్రియేట్ చేసి, సో వాళ్ళు లైసెన్స్ మెన్షన్ చేస్తారు ఏ లైసెన్స్ ఇవ్వాలి అనేసి. సో మీరు ఆ ఓకే. లైసెన్స్కి పర్టికులర్ ప్రతి యూజర్కి ప్రతి లైసెన్స్ ఇవ్వరు. సో వాళ్ళు ఏ లైసెన్స్ మెన్షన్ చేస్తే ఆ లైసెన్స్ మాత్రమే ఇస్తాం. ఓకే. ఓకే.
సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇవాళ క్రియేట్ చేయండి బిజినెస్ యూనిట్ సెక్యూరిటీ రోల్స్. నేను అగైన్ ప్రాక్టికల్గా టుమారో చూపిస్తాను. అప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా చెప్తాను. ఓకే, ఇవాళకి ఇది బిజినెస్ యూనిట్స్ యూజర్స్ని ఎన్విరాన్మెంట్కి యాడ్ చేయడం ఎలా, అతనికి అప్లికేషన్స్ ఎలా యాక్సెస్ ఇవ్వాలి సెక్యూరిటీ రోల్స్తో, సెక్యూరిటీ రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి, బిజినెస్ యూనిట్స్ ఎలా క్రియేట్ చేయాలి, బిజినెస్ యూనిట్కి సెక్యూరిటీ రోల్స్కి లింక్ ఏంటి. సో ఇవి ఇవాళ మనం చూసింది. సో లైవ్గా టుమారో ప్రతి యాక్సెస్ లెవెల్, ప్రతి ప్రివిలేజ్ ఎలా వర్క్ అవుతుంది అది 2 డిఫరెంట్ యూజర్స్ తీసుకొని వచ్చి నేను చూపిస్తాను. సో అగైన్ ఎండ్ ఆఫ్ ది సెషన్, స్మాల్ రిక్వెస్ట్, ఎవ్రీవన్ ప్లీజ్ ట్రై టు జాయిన్ by 8 o'clock. Yeah, okay. Every day if we miss out 10 to 15 minutes, then whatever we planned for 45 to 50 days, it may extend. So which is not good. So please join in time. And if you have any questions, please raise your concern at the same time. I am ready to Yeah. explain twice also, thrice also. But it has to come from your end. You have to practice and you have to ask the questions.